కొందరు పెద్ద చదువుకుని మాత్రమే సైంటిస్టులు కాలేరు. వాళ్ళకున్న అవసరాల దృష్ట్యా జీవితమే పాఠాలు నేర్పిస్తుంది. అలాంటి వాడే గొర్రె అశోక్. పేద తల్లిదండ్రులు వ్యవసాయానికి చాలా కష్టపడుతుంటే పనులు జరగక, పని వాళ్ళని పెట్టుకునే స్తోమత లేక, వాళ్ళ కోసం పత్తి గింజలు నాటే యంత్రాన్ని 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడే అతను కనుక్కున్నాడు. ఆ తర్వాత అంత పేదరికాన్ని కూడా భరిస్తూ, దాన్ని ప్రదర్శించడానికి ఒక దగ్గరికెళ్ళినప్పుడు అతనికి రిటర్న్ రావడానికి ఒక రూ. 40 కూడా లేవు. వెళ్ళేటప్పుడు ఎవరినో అడిగి వెళ్ళాడు. వచ్చేటప్పటికి ఆ రూ. 40 కూడా లేవు. కానీ అతనికి ఆ పరికరానికి ఆ సైన్స్ ఎగ్జిబిషన్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రైజ్ రూ. 4000తో అతను రూ. 40 లేకుండా వెళ్ళిన వాడు 4000 సంపాదించుకొని తిరిగొచ్చాడు. అలా అలా దాన్ని డెవలప్ చేస్తూ వెళ్ళి పూణే విజ్ఞాన ఆశ్రమ సంస్థ వ్యవసాయంలో ఆవిష్కరణలు చేసే వాళ్ళ కోసం ప్రత్యేక కోర్సు నిర్వర్తిస్తుంటే అందులో ఆ కోర్సు నేర్చుకొని ఎన్నో పనిముట్లు తయారు చేసి అలాగే వాళ్ళ అమెరికా కూడా వెళ్ళాడు. అమెరికా నుంచి కూడా ఇప్పుడు అతని వృత్తులకి పేటెంట్లు వచ్చాయి. ఆ పేటెంట్లతో అతను ఇప్పుడు చాలా పరికరాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. అతనే గొర్రె అశోక్. ఇదంతా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది కదండి.